Good morning, my dear brothers and sisters in Christ. I bring greetings in the name of Jesus. యేసుక్రీస్తు వారి సర్వోత్తమమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని యెహోషువ భక్తుడు అన్నట్టుగా మీరు మీ కుటుంబం అంతా ప్రభువును సేవించువారుగా ఉండాలని, ప్రభువును గణపరుచువారుగా ఉండాలని మీకోసం ఎల్లప్పుడూ చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చాలామంది ప్రార్థనా యోధులు, ఆన్లైన్ వ్యూవర్స్ అయినా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. అండ్ వీ ట్రూలీ బిలీవ్ దట్ యూ ఆర్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ అస్. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాం. మనందరం కలిసి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ పురుకొలుపుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కోసం సిద్ధపడాలన్నదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా విశేషమైన దేవుని పొందుతున్నారని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువును గణపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం 94వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. Psalm 94 and verse 17. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. Unless the Lord had been my help, my soul had almost dwelt in silence. దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టే నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను, ఆయన్ని స్తుతించగలుగుతున్నాను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉన్నది అని కీర్తనకారుడు చెప్పడంలో ఉద్దేశం అదే. దేవుడు మనకు సహాయం చేసి ఉండకపోతే మనం ఎప్పుడో మౌనంలోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. మౌనం అంటే దేవుని స్తుతించలేని పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం. కానీ దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టే నా దేవుడు మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తివంతుడు, తన ప్రజల పట్ల దేవునికున్న ప్రణాళికలు గొప్పవి, ఆయన దయాళుడు అని ఇలాంటి మాటలు మనం చెప్పగలుగుతున్నాం. దేవుని మంచితనాన్ని మనం కీర్తించగలుగుతున్నాం. పేతురు మహాశయుడు కూడా తన పత్రిక రాస్తూ ఇలా అంటాడు, ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాము, కానీ యేసు ప్రభు మనందరినీ చీకట్లో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించారు. ఎందుకు నడిపించాడు ఆయన? చీకట్లో ఉన్న మనల్ని యేసు ప్రభు ఎందుకు విడిపించారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభు ఎందుకు శిలువ మీద మన కోసం మరణించారు? ఆయన దారదారులుగా తన రక్తాన్ని కార్చి తన రక్తంలో మన పాపాలను కడిగి నీతిమంతులుగా మనల్ని ఎందుకు తీర్చిదిద్దాడు అంటే మన ఇష్టానుసారం బ్రతుకుతామని కాదు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం సొంత త్రోవల్లో వెళ్ళిపోతామని కాదు. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో మనందరినీ రక్షించారు. ఏంటి ఆ పర్పస్ అంటే ఆయన గుణాతిశయములను ప్రచురించేయడానికి. ఇన్ ఆర్డర్ టు ప్రొక్లెయిమ్ హిస్ ప్రైజెస్ అమాంగ్ పీపుల్. ఈరోజు జాన్ వెస్లీ బ్రతికున్నాడు అంటే దేవుని గురించి మాట్లాడడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన మంచితనాన్ని లోకానికి చాటి చెప్పడానికే దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. ప్రతిరోజు నా జీవితంలో దేవుడు అనుమతిస్తున్నారంటే, నా జీవితాన్ని ఆయన పొడిగిస్తున్నారంటే ఆయన మంచితనాన్ని ప్రకటించడానికి. ఆయన దేవుడని, సర్వశక్తిమంతుడు అని, జగద్రక్షకుడు అని, రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని గొంతెత్తి చాటడానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. రక్షించబడిన నీ మీద ఒక బాధ్యత ఉంది, అది దేవుని స్తుతించడం, ఆయన ఆరాధించడం. దేవుడు నాకు సహాయం చేసి ఉండకపోతే నేను ఎప్పుడో మౌనం అయిపోదును. చాలామంది రోజుల్లో మౌనంగా ఉన్నారు ప్రభు మంచితనాన్ని చెప్పలేక. ఆయన మంచితనం గురించి మాట్లాడలేని మౌనం చాలామందిలో ఉంది. కానీ మనం దేవుని బిడలంగా ప్రభువును స్తుతించే వారంగా ఉండాలని దేవునికి ఆలోచన. మై ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయేమో. వెస్లీ గారు, నాకు ఎవ్వరూ సహాయం చేయట్లేదండి. కొంతమంది మత సహాయాలు జరుగుతున్నాయి, వాళ్ళ మతం అనేసరికి సహాయం చేస్తున్నారు. కుల సహాయాలు చాలా జరుగుతున్నాయి. మనోడు అనేటప్పటికీ ఒకలాంటి అభిమానం ఉంటుంది, వాళ్ళకి సహాయం చేసేస్తుంటారు చాలామంది. కుల సహాయాలు జరుగుతున్నాయండి, రకరకాల సహాయాలు ప్రపంచంలో ఉన్నాయి, కానీ నాకెవరూ సహాయం చేయట్లేదని ఒకళ్ళు బాధపడుతున్నావా? ఒక ఉద్యోగం కోసం వెతుకుతున్నావు, నాకు కనీసం మాట సహాయం కూడా చేసేవాళ్ళు ఎవరు లేరండి. ఒక ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తున్నావు, కనీసం నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు కనబట్టలేదండి. కొంతమంది నీ మీద చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, నిందలు వేస్తున్నప్పుడు, నిన్ను తీవ్రంగా అవమానించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నా పక్షంగా మాట్లాడే ఒక్కళ్ళు కూడా కనబట్టలేదండి అని ఒకళ్ళు బాధపడుతున్నావేమో. విను దేవుని బిడ్డ, నీ దేవుడు నీ సహాయకుడు. ఆమేన్. హెబ్రీ 4:16 మనందరికీ తెలిసిన మాటే కదా. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందినట్లుగా కృపాసనం యొద్దకు చేరుదుము అనే మాట మనకు గుర్తుంది కదా. ఏ సహాయం కోసం అంటే సమయోచితమైన సహాయం కోసం. కృపాసింహాసనం దగ్గర మనకి ఏమి లభిస్తుంది అంటే కనికరం ఉంది. దేవుడు మన సహాయకర్తగా ఉన్నాడు. ఆయన ఎవ్వరు నీకు సహాయం చేసినా చేయకపోయినా
గాడ్ ఈజ్ యువర్ హెల్ప్ అండ్ గాడ్ హ్యాస్ బీన్ అవర్ హెల్ప్. దేవుడు ఎప్పుడూ మనకు సహాయకర్తగానే ఉన్నాడు, ఇక ముందు కూడా సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడు. అదే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడనో, నరమాత్రుడు నాకేం చేయగలడని. ఎంత ధైర్యం ఉందా మాట. ఆ మాటను మంచి ధైర్యంతో మనం చెప్పాలి. నరమాత్రులు నీకు హాని చేయాలని ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నీ దేవుడు ప్రతి కీడును మేలుగా మార్చగలిగినవాడు. ప్రజల నుండి అది కీడుగానే వస్తుంది, కానీ దేవుడు మేలుగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఆయన నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి, నీ పక్షంగా ఆయన వ్యాధ్యమాడువాడు కాబట్టి. ఎవరైనా భయపడుతున్నారు, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా, నీ అంతు చూస్తామంటున్నారా, నువ్వు రేపటి దినాన్ని ఎలా చూస్తావో అని సవాల్ చేస్తున్నారా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవం దేవుని దగ్గర ఉంది. ఆయన జీవమూటలో నీ జీవం కట్టబడి ఉంది. భయపడొద్దు, అనవసరంగా వరి అవ్వద్దు, యాంగ్జైటీ తెచ్చుకోవద్దు. ప్రభువులో ఆనందించండి, స్తుతించండి. మై గాడ్ ఈజ్ మై హెల్ప్, నా దేవుడు నా సహాయకుడని గట్టిగా చెప్పండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈ వాగ్దాన్ని రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. ప్రేమగల తండ్రి, నీవు మాకు సహాయం చేయకపోయినుంటే మేము ఏనాడో మౌనంలోకి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ నీవు సహాయకర్తగా ఉన్నావు కాబట్టి నేను స్తుతించగలుగుతున్నాం, నిన్ను గణపరచగలుగుతున్నాం. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరూ నీ చిత్తంలో ఉన్నవారు. ప్రభువా, నీ చిత్తాన్ని గ్రహించి నీ వాక్యాన్ని వినడానికి ప్రభువా వారు ముందుకు వచ్చి ఉండగా ప్రతి ఒక్కరిని మీరే బలపరచండి, ఆశీర్వదించండి, శక్తితో నింపండి. ఈ వాగ్దాన సందేశం వారికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చినట్లుగా సహాయం చేయండి. ప్రతికూల పరిస్థితులను విడుదల చేయండి, నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.